తమిళనాడులో ఎలక్షన్స్ పోల్ ముగిసింది. తమిళనాడులో ఒక నరాలు తగ్గే ఉత్కంఠ. ఎందుకంటే దాదాపుగా 89 నుంచి 93% వరకు తమిళనాట పోల్ని నమోదవటమే ఇది అతిపెద్ద సవాల్గా మారింది. మామూలుగా ఇంత పెద్ద ఓటు పోల్ అయితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా సందర్భాల్లో ఉన్నాయి. అయితే తమిళనాడు రాజకీయాలలో ఈ సంస్కృతి కొనసాగిద్దా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది ఎవరికి వెళ్ళాయి? ఎవరైతే కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ టీవీకే పార్టీకి వెళ్ళిందా? అది అన్నాడీఎంకే పార్టీకి గెలుపుని అడ్డుకున్నదా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఊహాగానాల్లో మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. గతంలో మీకు చెప్పాను డిఎంకే పార్టీకి సమర్థవంతమైనటువంటి లీడర్షిప్ ఉంది. ఎందుకంటే గతంలో ఆ పార్టీలో కూడా అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరున్నప్పుడు కరుణానిధి గారు కుండ బద్దలు కొట్టినట్టే స్టాలినే డిఎంకే పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని చెప్పాడు. అయితే తమిళనాడు చరిత్రలో దాదాపుగా జయలలిత గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రెండవసారి అంటే ప్రభుత్వాన్ని వరుసగా ఏర్పాటు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ప్రభుత్వాలు మారేటువంటి అవకాశాలు తమిళనాడులో ఆ సంస్కృతి ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ డిఎంకే పార్టీకి అన్నాడీఎంకే పార్టీకి మధ్య ప్రధానమైన సమస్య ఏంటయ్యానంటే సరైనటువంటి లీడర్ లేకపోవటం డిఎంకే పార్టీకి. అంతేకాకుండా తమిళనాడు నాయకులు అంటే అక్కడ ఉన్నటువంటి క్యాడరు ఎప్పుడూ కూడా కేంద్రం యొక్క పెత్తనాన్ని సహించరు వాళ్ళు. కాబట్టి అన్నాడీఎంకే పార్టీలో బీజేపీ అలయన్స్లో భాగంగా వాళ్ళ కనుసైగలో ఆ పార్టీని ఆడించటం అది తమిళియన్స్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. అంతేకాకుండా అసలు రేపు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది అన్నాడీఎంకే పార్టీలో పెద్దగా వినిపిస్తున్నటువంటి సమస్య. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి నాయకత్వ సమస్య ఉంది అన్నాడీఎంకే పార్టీ. ఇంకా కొత్తగా పెట్టినటువంటి విజయ్ పార్టీ టీవీకే పార్టీ, ఈ పార్టీకి ఇప్పుడు ఏదైతే విపరీతమైనటువంటి ఓటు బ్యాంక్ పోల్ అయిందో ఆ పోలు టీవీకే పార్టీకి ఏమన్నా కలిసి వస్తుందా? ఓటు బ్యాంకింగ్తో పాటు అధికార పీఠానికి ఏమన్నా చెరువు చేస్తుందా అనేటువంటి చూసుకుంటే ఈరోజు వచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాలన్నింటిలో 1-2 సర్వేలు మినహా మిగిలిన అన్ని సర్వేలు డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అందులో ముఖ్యంగా మీకు ప్రధానమైనటువంటి సర్వేలలో కొన్ని విషయాల్ని మీ ముందుంచాలని ఇప్పుడు నేను చేస్తున్నా. ఎగ్జిట్ పోల్ ఫలితాలలో మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే పీపుల్స్ ఇన్సైట్ అనేటువంటి సంస్థ డిఎంకే పార్టీకి 120 నుంచి 140 అంటే మ్యాజిక్ ఫిగర్ని దాటి వచ్చే సీట్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అన్నాడీఎంకే పార్టీకి 60 నుంచి 70%. ఇక టీవీకే అంటే విజయ్ పార్టీ కూడా 30 నుంచి 40% సీట్లు గెలుచుకుంటే సింగిల్ డిజిట్ మాని డబుల్ డిజిట్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అదర్స్కి వచ్చేసి 2 అంటే 0 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉంది అని చెప్పారు. ఈ పీపుల్స్ ఇన్సైట్ అనేవాళ్ళు కూడా విజయ్ ఒక మోస్తరు ప్రభావం చూపగలుగుతాడు. అంటే వీళ్ళ సర్వే లెక్కల ప్రకారం 2009 ఆంధ్ర రాష్ట్రం జరిగినటువంటి ప్రజారాజ్యం పార్టీ లెక్కనే ప్రభుత్వ ఓటింగ్ని గణనీయంగా చీల్చడం ద్వారా అన్నాడీఎంకే పార్టీని అధికారానికి దూరం చేయడంతో పాటు వీళ్ళు ఒక 30 నుంచి 40 సీట్లు. ఎందుకంటే విజయ్ ఒక స్టార్డమ్ ఉన్నటువంటి నాయకుడు. అంతేకాకుండా తమిళనాడులో ఆయన ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయనకి వ్యక్తిగతమైన సమస్యలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ ఫామ్ దగ్గర పడే కొంది కుటుంబంలో కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇదే లెక్క కానీ కరెక్ట్ అయితే మాత్రం 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు అయితే ఊహించారో అటువంటి అవకాశాలు టీవీకే పార్టీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని ఒక రకంగా చూడాలి అని అంటే ఎవరి మీద అయితే వీళ్ళు యుద్ధం చేస్తామనుకుంటున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి వీళ్ళు సహాయం చేసిన బట్టే అవుతారు. ఎందుకంటే డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా పార్టీని ఫామ్ చేస్తానని చెప్పినటువంటి విజయ్ ఈరోజు పార్టీలో డిఎంకే పార్టీని విమర్శించడం ద్వారా అక్కడ డిఎంకే వ్యతిరేక ఓటుని చీల్చడంలో కీలక పాత్ర పోషించినట్టు అనిపిస్తుంది. సో కాబట్టి ఇది పీపుల్స్ ఇన్సైట్ అనే సర్వే ఇచ్చింది. ఇక పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ ఇక్కడ డిఎంకే పార్టీకి 125 సీట్ల నుంచి 145, ఇది కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటి గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి
రిజల్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. అట్లాగే ఏడీఎంకేకి 65 నుంచి 80 సీట్లు, అట్లాగే టీవీకే పార్టీ 18 నుంచి 24. ఇక్కడ టీవీకే పార్టీ సింగిల్ డిజిట్ దాటి డబల్ డిజిట్లోకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని, అంతేగాక అదర్స్ పార్టీకి 2 అంటే 4 నుంచి 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలా వరకు చూడండి, విజయ్ అసలు పోటీ చేసినప్పుడు ఏం చూపిస్తాడో పెద్ద ప్రాబల్యం, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడేమో అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ అనేవి పూర్తిగా కూడా మారిపోయాయి. ఎందుకంటే విజయ్ గణనీయమైనటువంటి ప్రభావం చూపగలుగుతాడు. ఏదైతే ఈ హైక్ అయినటువంటి ఓట్లన్నీ అవన్నీ కూడా విజయ్ కోసమే పోలైనటువంటి ఓట్లు అని చెప్పేసి ఈ సర్వే సంస్థలన్నింటినీ కూడా ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, విజయ్ ఒకవేళ అన్నాడీఎంకే పార్టీతో కానీ కలిసి కానీ ఎన్నికల్లోకి వెళ్ళుంటే ఖచ్చితంగా విజయ్కి అలాగే అన్నాడీఎంకే పార్టీకి ఒక కామన్గా ఒక సమస్య అనేది సాల్వ్ అవుతుంది. అదేంటో చెప్పనా? ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి ఈరోజు జయలలిత గారంత స్టామినా దమ్మున్నటువంటి లీడర్ లేడు అనేది వాస్తవ విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే, అన్నాడీఎంకే పార్టీలో ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ మెజార్టీ వస్తుంది, గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతారు. ఎవరు ముఖ్యమంత్రి? పన్నీర్ సెల్వానా, లేకపోతే పళనిస్వామి, లేకపోతే ఇంకెవరన్నా వస్తారా ముఖ్యమంత్రిగా? ఎందుకంటే ఈ పోల్ అనేది అన్నాడీఎంకే పార్టీకి ప్రధానమైన సమస్య వినిపిస్తుంది. ఇక విజయ్ మాత్రం నిజంగా చెప్తున్నా, 2024 పార్టీని ఫామ్ చేసినప్పటి నుంచి 2 ఏళ్లలో పార్టీని గట్టిగా ప్రతిష్టపరచడం. ఎందుకంటే అన్నాడీఎంకే తరఫున బలమైనటువంటి ఒక పబ్లిక్ ఫిగర్ అని అంటే ఐడెంటిఫై చేయగలిగినటువంటి. ఎందుకంటే జయలలిత గారంటే పురుషు తలవై అమ్మ అనే పదానికి ఆమె నిదర్శనం. అలాగే ఎగిసిపడిన కెరటం లాంటి వాళ్ళు అనేటువంటి దాంతో ఆమె మీద విపరీతమైనటువంటి అభిమానం చూపించేవారు తమిళ ప్రజలు. కానీ ఈరోజు జయలలిత గారు లేకపోవటం ఆ పార్టీకి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ అన్నాడీఎంకే పార్టీకి బాగా బలం ఉన్నటువంటి స్థానాలలో కూడా అభ్యర్థులు మేము గెలవలేము. ఎందుకంటే ఆ అన్నాడీఎంకే పార్టీ పుట్టిన తర్వాత నుంచి ఓటమి ఎరగని నియోజకవర్గాల్లో కూడా ఆ పరిస్థితికి వస్తుందంటే ప్రధానమైనటువంటి సమస్య నాయకత్వ సమస్య అనేది ఇక్కడ చాలా క్లియర్గా కూడా కనిపిస్తున్నటువంటి సమస్య. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే తమిళనాడు ఎగ్జిట్ పోల్స్లో ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చింది. అది యాక్సెస్ మై ఇండియా అనేటువంటి ఒక సంస్థ. ఇందులో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్లో డిఎంకే పార్టీకి 92 నుంచి 110 సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్కి ఇంకా తక్కువే. అట్లాగే అన్నాడీఎంకే పార్టీ 22 నుంచి 23 సీట్లు. కానీ టీవీకే పార్టీ అంటే మన విజయ్ గారి పార్టీ దాదాపుగా 98 నుంచి 120 సీట్లు. అంటే ఒకవేళ 120 సీట్లు కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలలో ఖచ్చితంగా ఇదొక అద్భుతమైనటువంటి సెన్సేషనల్ అనాలి. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ విజయ్ మాత్రమే ఆ క్రెడిట్ని సొంతం చేసుకునే వ్యక్తి అవుతాడు. సో దాదాపుగా ఇదొక్క యాక్సెస్ మై ఇండియా మాత్రమే విజయ్ గారికి 98 నుంచి 120 సీట్లు వచ్చి అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతారు అని చెప్పేసి ఒక ప్రిడిక్ట్ ఇవ్వడం అంటే ఒక ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం జరిగింది. ఇక ఇదొక్కటి కాకుండా ఇంకొక సర్వే సంస్థ కళ్యాణి అకాడమిక్ అనేవాళ్ళు 78 నుంచి 95 వరకు డిఎంకే పార్టీకి వస్తుంది. 68 నుంచి 84 వరకు అన్నాడీఎంకే పార్టీకి, 67 నుంచి 81 వరకు టీవీకే పార్టీ. అంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఇచ్చారు. కానీ మిగిలిన అన్ని సంస్థలు కూడా డిఎంకే పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది, గవర్నమెంట్ని ఫామ్ చేయడంలో ఎటువంటి డౌట్ లేదు తమిళనాడులో అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విజయ్ని మనం ప్రత్యేకంగా అభినందించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితుల్లో విజయ్ కూడా తమిళనాడు రాజకీయాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించాడు. ఈ 92% పోలింగ్ అనేది విజయ్ లాంటి వ్యక్తి పాల్గొనడం వల్ల వచ్చిందనేది ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే విజయ్ హీరో అవుతాడా లేకపోతే అక్కడ మిగిలిపోతాడని పక్కన పెట్టే కంటే పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా తను ఎంతో కొంత ప్రాబల్యాన్ని చూపగలుగుతున్నాడు. అయితే డిఎంకేకి ప్రధాన శత్రుత్వం అని చెప్పుకున్న విజయ్ రేపు రిజల్ట్స్ తర్వాత డిఎంకే పార్టీతో కూడా కలిసిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ఇక కలిసి ముందుకు నడుద్దామని. ఒకవేళ అన్నాడీఎంకే పార్టీ తోటి అలయన్స్ పెట్టుకుంటే మాత్రం 2031 జరగబోయే ఎన్నికల్లో మాత్రం
అన్నా డిఎంకే తరపున సీఎం అభ్యర్థిగా విజయ్ ఉండేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రిజల్ట్స్ అనేవి ఎవరు హీరో ఎవరు జీరో అనేది తేల్చడానికి ఈ ఎన్నికలు ప్రధానంగా ఉపయోగపడింది. అయితే తమిళనాడులో మాత్రం నరాలు తెగే ఉత్కంఠ, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో ఇప్పటికీ మీడియా సంస్థలు ఎవరు కూడా స్పష్టమైనటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేయలేని పరిస్థితి. కానీ డిఎంకేకి మాత్రం మెజారిటీ సంస్థలు ఉన్నాయి, కానీ మిగిలిన 1-2 సంస్థలు మాత్రం ఏ ఒక్క సంస్థ కూడా అన్నా డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి సర్వే మాత్రం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.